రెండు తోటల కథ. ఒక ఊరిలో రవి మరియు కిరణ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరికీ మొక్కలంటే చాలా ఇష్టం. రవి తన ఇంటి ముందు ఒక అందమైన తోటని పెంచాలని నిర్ణయించుకున్నాడు. కిరణ్ కూడా అలాగే చేశాడు. కొన్ని నెలల తర్వాత రవి తోట ఎండిపోయి పిచ్చి మొక్కలతో నిండిపోయింది. రవి ఎప్పుడూ నీరసంగా చిరాకుగా ఉండేవాడు. కాని కిరణ్ తోట మాత్రం ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపించేవాడు. ఒకరోజు రవి కిరణ్ని అడిగాడు, మనమిద్దరం ఒకే రకమైన విత్తనాలు నాటాము, ఒకే ఎండ, ఒకే వాన. కాని నీ తోట ఇంత బాగుంది, నాదెందుకు ఇలా అయిపోయింది అని. కిరణ్ నవ్వి ఇలా అన్నాడు, నిజమే రవి, వాతావరణం ఒక్కటే. కాని నువ్వు నీ తోటలోకి ఎవరిని పడితే వారిని రానిచ్చావు. నీ తోటగుండా వెళ్లేవారు దారిలో మొక్కలను తొక్కుతూ వెళ్లారు. కొందరు కావాలని పూలను తెంపారు, మరికొందరు చెత్తను పడేశారు. నువ్వు వారిని ఆపలేదు. మరి నీవేం చేశావు అని రవి అడిగాడు. కిరణ్ సమాధానమిచ్చాడు, నేను నా తోట చుట్టూ ఒక కంచె వేశాను. తోటను ప్రేమించేవారిని, ఆ పూలవాసనను ఆస్వాదించేవారిని మాత్రమే లోపలికి రానిచ్చాను. మొక్కలను పాడుచేసేవారిని దూరంగా ఉంచాను. అందుకే నా తోట ప్రశాంతంగా ఉంది. సందేశం: మన మనస్సు కూడా ఒక తోటలాంటిదే. అక్కడ ప్రశాంతత పెరగాలా లేక గందరగోళం పెరగాలా అనేది మనం ఎవరిని లోపలికి రానిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. మన చుట్టూ ఉండే వ్యక్తులు మన మానసిక స్థితిని నిర్మిస్తారు. నీ శాంతిని భంగం చేసేవారికి నీ జీవితంలో చోటు ఇవ్వకపోవడమే నువ్వు నీకిచ్చుకునే అతిపెద్ద బహుమతి. శాంతియుత సహవాసం ఒక విలాసం కాదు, అది ఒక అవసరం. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనలు, భావోద్వేగాలు మరియు అంతర్గత స్థితిని మీరు గ్రహించిన దానికంటే ఎక్కువగా రూపొందిస్తారు. మీ జీవితంలో ప్రశాంతత, అవగాహన మరియు సమతుల్యతను తీసుకురచ్చేవారిని ఎంచుకోండి. నిరంతర గందరగోళం మరియు ప్రతికూలత నిశ్శబ్దంగా శక్తిని హరించివేస్తాయి. అనవసరమైన భావోద్వేగ అల్లకల్లోలం కంటే శాంతికి విలువ ఇవ్వడం ద్వారా మీ మానసిక స్థలాన్ని రక్షించుకోండి. మిమ్మల్ని మానసిక రోగులుగా మార్చేవారితో కాదు, మానసిక శాంతిని ఇచ్చే వ్యక్తులతో ఉండండి.